అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనం 2025లోకి ఎంటర్ అయిపోయాం. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా! 2025 నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే చిన్న చిన్న సేవింగ్స్ అయినా కూడా మనం అనుకున్నటువంటి టార్గెట్స్ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పేసినట్టుగా కొన్ని రకాల సేవింగ్స్ అని, కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అని, కొన్ని రకాల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్థలం కొన్నా, పొలం కొనాలన్నా, లేదా బంగారం కొనుక్కోవాలన్నా, లేదా మనకి ఏ సిస్టమ్ కొనుక్కోవాలన్నా, ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్ళాలన్నా, పిల్లల ఫ్యూచర్ పర్పస్ అయినా, ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలా అంటే మనకి ఫస్ట్ స్టెప్ వచ్చి సేవింగ్స్లోనే స్టార్ట్ చేయాలి. సో సేవింగ్స్ ఎలా చేయాలా? నెక్స్ట్ మీరు ఎప్పుడు చూసినా సేవింగ్స్ అంటున్నారు, నాకు ఎర్నింగ్స్ ఐడియాస్ చెప్పండి అని అంటారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ నాకు వచ్చేటువంటి ఆదాయము నా ఖర్చులకే జాలట్లేదు, నేను ఎలా సేవింగ్ చేయగలుగుతాను అని కూడా మీరు క్వశ్చన్ అయితే అడగచ్చు అనమాట. ఆదాయము వచ్చేది ఖర్చులకి సరిపోవట్లేదు అంటే మనం చేసేటువంటి పని కన్నా ఇంకా బెటర్గా ఉండేటువంటిది, ఇంకా ఎర్నింగ్ వచ్చేటువంటి వర్క్ అనేది మనం పెంచుకోవాలా, లేదా మనం చేసేటువంటి జాబ్కి ఇంకొక జాబ్ అడిషనల్గా చేసుకోగలగాల. ఎంతసేపు మేము కష్టపడతాం అని కాకుండా కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఒక జీతానికి ఎక్స్ట్రా ఇన్కమ్, నేను సంపాదనకి ఎక్స్ట్రా ఆదాయం యాడ్ అవ్వాలా అనే ఆలోచన మీకున్నట్లయితే ఈ వీడియో అయితే మీకోసమే అనమాట. సో నాకు రెగ్యులర్గా శాలరీ వస్తూ ఉంది, వచ్చేటువంటి శాలరీ వాళ్ళు ఇంక్రిమెంట్స్ అయితే ఇస్తున్నారు, కానీ వాళ్ళ ఇంక్రిమెంట్స్ కన్నా నా ఖర్చులు డబల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. నేను ఎలా సేవింగ్స్ చేయగలుగుతాను? ఇప్పుడే ఇలా ఉంది అంటే రాను రాను అంటే డ్యూరేషన్ పెరిగే కొంది మనకి వయసు పెరుగుతుంటుంది, రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా వస్తుంటాము. ఆ సిచ్యువేషన్లో ఇన్ కేస్ నేను జీతం తీసుకోలేని పరిస్థితి, రిటైర్ అయిపోయాను అనుకో, ఇప్పుడుండేటువంటి ఖర్చుల్ని నేను సప్పో చేసి బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చిన దాన్ని కట్టుకుంటా వస్తూ ఉన్నాను. ఇంకా రిటైర్మెంట్ స్టేజ్కి అంతా తిరిగి చూస్తే రూపాయి ఉండదు. ఈ అప్పులు పెరిగి కుప్పలయ్యి వీటిని కట్టనే సరిపోతుంది. నేను ఇంకా రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంతంగా ఏముంటాను అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను కళ్ళారా చూసాను అనమాట. సో అట్లాంటి కష్టాలు మనకి రాకూడదు అంటే మనము దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా మనకి ఇప్పుడు అంత ఇంత రూపాయి సోర్సెస్ మనకు ఉన్నప్పుడే దాని తగ్గట్టు ఆ రూపాయిని పోగేసుకొని చిన్న సేవింగ్స్ చేసి ఈ సేవింగ్స్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్వర్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ వేసినా దానికి 1కి 4 రెట్లు కనీసం 2 రెట్లు అయ్యేట్టుగా పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితేనే మన అప్పుల్ని క్లియర్ చేసుకుంటా ఇన్ ఫ్యూచర్లో మనకు ఒక భరోసాగా ఆ డబ్బు నిలబడుతుంది. సో అందుకోసమని న్యూ ఇయర్లో మనం ఒక రెజల్యూషన్ తీసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మనకి అప్పులు అయ్యాయి, ఎంత అప్పు ఉంది, మన ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ అప్పుల్ని తీర్చేదానికి మనకు వచ్చేటువంటి జీతము వడ్డీలకే చాలట్లేదు అన్నారనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే ఈ అప్పులు తీర్చేదానికి మార్గంగా ఇంకొక ఆదాయ మార్గాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భర్త మాత్రమే పనిచేస్తుంటాడు, భార్య హౌస్ వైఫ్గా ఉంది. అప్పుడేమంటే భర్త సంపాదనతో పాటు భార్య సంపాదన ఏదో రకంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక స్టోరీ చెప్తాను. యాక్చువల్గా ఇద్దరు పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. నాకు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పరిచయము. యాక్చువల్గా భర్తకి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అంతా చాలా సాలరీస్ తక్కువ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్లో జీతాలు తక్కువ వస్తాయి, కానీ వర్క్ లోడ్ ఉంటుంది. అక్కడ వర్క్ చేసేసి ఇంక వేరే వర్క్ చేయాలంటే కష్టం కాబట్టి అక్కడ అతను పర్మనెంట్ ఎంప్లాయీ అయ్యి ఈ అమ్మాయికి కాంట్రాక్ట్గా అంటే ఈవెన్ 10th కంప్లీట్ కాకుండా పెళ్ళైపోయింది. సో 10th కంప్లీట్ చేయించి ఇంటర్ చేయించి తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మీద తను అంటే ఇన్ కేసు పోస్ట్ ఆఫీస్లో ఎలా జరుగుద్దంటే పర్మనెంట్ ఎంప్లాయీ ఎవరైనా రాని పరిస్థితిలో ఆ యొక్క ప్లేస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీసుకుంటారు. అక్కడ తెలిసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంది. సో ఆ విధంగా భర్త సంపాదన తోడుగా భార్యను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారనమాట. కాకపోతే పోస్ట్ ఆఫీస్లో ఈ కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి హాఫ్ డేనే వర్క్ ఉంటుంది. సో మార్నింగ్ వెళ్తే 2కి వచ్చేస్తారు, లేదా ఆఫ్టర్నూన్ వెళ్ళారంటే ఈవినింగ్ వరకు, మార్నింగ్ ఖాళీ ఉంటారనమాట. ఇలాంటి టైంలో తను నాకు ఎలా పరిచయం అంటే బ్యూటీషియన్ కోర్స్కి వెళ్ళినప్పుడు తనని నేను అడిగానమాట, ఇట్లా నాది పర్మనెంట్ జాబ్ కాదు, ఎవరైనా పర్మనెంట్ ఎంప్లాయీ రాని పక్షంలో నేను వాళ్ళ ప్లేస్లో పోయి వర్క్ చేస్తాను,
దీంతో పాటుగా టైలరింగ్ నేర్చుకున్నది, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నది. ఈ యొక్క టైలరింగ్ కూడా ఇద్దరు చిన్న కిడ్స్ అనమాట. పిల్లల్ని చూసుకుంటా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి గదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిను తెచ్చుకుంటుందనమాట. ఒక 10 బ్లౌజెస్ కుట్టివ్వడము, శారీస్ కుచ్చిళ్ళు పెట్టివ్వడము, నెక్స్ట్ ఇది జిగ్‌జాగ్ జేసివ్వడము. వాళ్ళ దగ్గరే మిషన్ ఉంటుంది. తిను అక్కడికి వెళ్ళి కుట్టిస్తుంది. ఒక్క శారీ మీద ఓన్లీ కుట్టిచ్చిన దానికి రూ. 25 తీసుకుంటుంది. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తారు గదా! కుట్టేందుకు. వాటి మీద రూ. 60 ఓన్లీ స్టిచ్చింగే. ఈవెన్ థ్రెడ్ గూడా వాళ్ళే ఇస్తారు. తిను మిషన్ మీద కుట్టి వాళ్ళకిచ్చేస్తుందనమాట. రోజుకొక 4-5 బ్లౌజెస్ కుట్టగలుగుతానక్క. నెక్స్ట్ కుచ్చులు పెట్టిందంటే ఒక్క శారీ మీద 150 నుంచి 350 దాకా వస్తుంది. మెటీరియల్ అంతా వాళ్ళదే. అంటే తన వర్క్ అనమాట. తన స్కిల్. తను పోస్ట్ ఆఫీస్‌లో పార్ట్ టైమ్ వర్క్ చేస్తా ఇట్లా తిను ఇలా టైలరింగ్ రిలేటెడ్ గానీ, బ్యూటీషియన్ రిలేటెడ్ గానీ, నెక్స్టు తనకి తెలిసినటువంటి వర్కు. అక్కడొచ్చి పెట్టుబడయితే ఏం పెట్టట్లేదు. పెట్టుబడి లేకుండానే తన టైంని నెక్స్టు తను మేనేజ్ చేసుకోవడం అనమాట. అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ వర్క్ చేసుకుంటా, ఇక్కడ బయట వర్క్ చేసుకుంటా ఎర్న్ చేసేది. బయట వర్క్ చేసేది అంటే పోస్ట్ ఆఫీస్‌లో భర్తతో పాటు చేసేటువంటి అమౌంట్‌నొచ్చి భర్తకేస్తుంది. ఎందుకంటే ఇంటి మెయింటెనెన్స్ కోసం. తిను చేసుకుంటా ఉంది గదా వర్కు. ఇక్కడ తను చేసేటువంటి ఈ యొక్క కష్టాన్ని తీసుకెళ్ళి ఒక గోల్డ్ చీట్టు, ఈ డివిడెండ్ చీట్ వేసుకున్నది. గోల్డ్ చీట్‌లో ఒక 4000 మంత్లీ పే చేసి, నేను పాప కోసం జ్యువెలరీ కొనాలా, నాకు లంగారము, నాకు చాలా జ్యువెలరీస్ కొనుక్కోవాలా, దానికోసం కొంచెం ఎఫర్ట్ అయినా పెట్టి నేనైతే పని చేస్తాను అనేసనని తను ఇంటిని మెయింటైన్ చేసుకుంటా, నెక్స్ట్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తా, తను పర్సనల్‌గా వర్క్ చేసి సంపాదించిన డబ్బులతో గోల్డ్ అనేది కొనేదానికనేది తను ఫోకస్ చేసిందనమాట. ఇంకా విలేజ్‌లో స్థలాలు, పొలాలు అవన్నీ ఉన్నాయి. ఇల్లు కూడా ఉంది. అక్కడికి వెళ్ళైతే ఉండలేము. పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ గానీ, మనం ఇక్కడ ఉండేటందుకు గానీ, లైఫ్ లీడ్ చేయడానికి గానీ, రెంట్‌లకి గానీ ఇట్లాంటి వాటికి యూజ్ అవ్వాలా అంటే మాత్రము ఖచ్చితంగా మనము సేవింగ్స్ చేయాలా. నెక్స్ట్ ఆ సేవింగ్స్‌తో పాటుగా మనం ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకొని ఎప్పుడైతే మన ఎర్నింగ్స్‌ని పెంచుకుంటామో, మనకి అప్పులుండివ్వండి, లేదంటే మనకున్నటువంటి డ్రీమ్స్ ఫిలప్ చేసుకోవాలన్నా కానీ, ఇంకొకళ్ళ దగ్గర చేయి జాపకుండా మనం పడేటువంటి కష్టానికి ప్రతిఫలం రావాలంటే, నేను ఒకే రకమైన పనే చేస్తాను. లేదంటే 6-8 వర్క్ చేస్తాను. లేదా 8-9 4 వరకే వర్క్ చేస్తాను. రిమైనింగ్ నాకు ఫ్రీ టైం కావాలంటే, ఫ్రీ టైంలో ఏం చేస్తామండి, టీవీలు చూడడమనో, ఫోన్లు చూడడమనో, ఇలా చూడటం వల్ల మనకొచ్చేటువంటి బెనిఫిట్ అయితే పెద్దగా ఉండదు అని నా ఉద్దేశము. సో, మనం ఎప్పుడైతే ఇంకొక వర్క్ క్రియేట్ చేసుకుంటామో, ఆ స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల ఒక్క రూపాయి మనకి చేతికి ఆదాయం వచ్చినా, రూ. 10 సంపాదించగలిగినా, దాని నుంచి మనకైతే యాటిట్యూడ్ పెరిగి ఆటోమేటిక్‌గా మనమైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అదండి ఇవాళ మోటివేషన్ స్టోరీ. ఇంకా 2025లో మన రెజల్యూషన్‌లో భాగంగా ఇన్ కేస్ మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఏదైనా అప్పులు క్యారీ అవుతా ఉన్నా, ఈఎంఐస్ కట్టాల్సున్నా, అట్లాంటి వాటిని ఫస్ట్ క్లియర్ చేసేసుకుందాము. అట్‌లీస్ట్ 2-3 మంత్స్ లేదంటే 6 మంత్స్ లోపల ఎంత కుదిరితే అంత అప్పులు కట్టేసినానికి సేవింగ్స్ వైపు వెళ్ళండి. ఇద్దరు సంపాదించినా, లేదంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ జనరేట్ కోసము ఎక్స్‌ట్రా వర్క్ చేసినా గూడా వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని ఫస్టు అప్పులు క్లియర్ చేసేసుకున్న తర్వాతనే మనం సేవింగ్స్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ, గోల్డ్ కొనడం గానీ, ఇంకేదన్నా సేవింగ్స్ మీద మనం పెట్టుబడి పెట్టాము అంటే, ఒకటి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. రెండొచ్చి మనం చేసినటువంటి అప్పులకి వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు కట్టాల్సిన బాధ లేకుండా పోతుంది. ఇక్కడ రూపాయి పోగేసుకుంటా వచ్చామనుకోండి, ఆడ అప్పులోళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోతారనమాట. సో, మనం ఫస్టు మన రెజల్యూషన్‌లో భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ అవుతున్నటువంటి అప్పులేదన్నా ఉండనివ్వండి. బైక్ ఈఎంఐ గావచ్చు, కార్ ఈఎంఐ గావచ్చు, హౌస్ ఈఎంఐ గావచ్చు, లేదా బయట ఏడైనా అప్పులు తీసుకున్నా గూడా ఇట్లాంటి వాటిని మాక్సిమము అంటే స్ప్లిట్ చేసుకొని, లేదు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేటువంటి అప్పు తీసుకున్నాము అంటే, తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అప్పుకి కన్వర్ట్ చేసుకొని ఆ యొక్క అప్పులను తీర్చేసుకోవడం. నెల నెల మన చేతిలో నుంచి ఇంట్రెస్ట్‌లే పోతా ఉన్నాయి అనుకోండి. అట్లా కాకుండా అసలు వడ్డీ కట్టేట్టుగా మనం డిసైడ్ అయ్యి ఫిక్స్ చేసుకొని అప్పులు తీర్చేయడం. ఫస్ట్ ఎప్పుడైతే మనం అప్పులు తీర్చేస్తామో సేవింగ్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకైతే పెరుగుతాయి. ఎందుకంటే
అప్పు తీర్చేదానికి ఏర్పడినటువంటి డిసిప్లైను సేవింగ్స్ కోసం. మనం ఇంకా అప్పు తీర్చేసామని అన్నం పెట్టుకొని ఇంకెప్పుడు అప్పుల జోలికి పోకూడదు అనుకొని మనం సేవింగ్స్ పెట్టుకొని ఎన్ని ఎమర్జెన్సీ అయినా కూడా అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ కూర్చొని తినేంత ఎమర్జెన్సీ ఫండ్ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలా. అది డబ్బు రూపంలో కావచ్చు, బంగారం రూపంలో కావచ్చు, ఆస్తి, ప్రాపర్టీస్ ఇట్లాంటివైనా కూడా ఎమర్జెన్సీ అయితే మనకి లిక్విడ్ క్యాష్ కాదు కాబట్టి డబ్బు రూపంలో పెట్టాము అంటే దానికి ఇంట్రెస్ట్ పెద్దగా జనరేట్ కాదు కాబట్టి గోల్డ్ కాయిన్స్ కానీ, కడ్డీలు కానీ, ఫిజికల్ గోల్డ్ కానీ, ఆర్నమెంట్స్ కానీ మనం ఎమర్జెన్సీ ఫండ్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు అవసరము అంటే మన బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడము లేదా కాయిన్స్ కడ్డీలు లాంటివి సేల్ చేసేసుకొని మనకు ఉండేటువంటి ఇబ్బందిని అవసరానికి మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు మనమైతే బయట చేయి జాపకుండా ఎక్కువ అప్పుల జోలికి పోకుండా ఈజీగా బయటపడచ్చు. కాబట్టి మన రెజల్యూషన్లో భాగంగా ఫస్ట్ వచ్చి అప్పులు క్లియర్ చేయడం, 2 ఎమర్జెన్సీ ఫండ్ని మనం సెట్ చేసి పెట్టుకోవడం. సో ఇంకా ఎమర్జెన్సీ ఫండ్స్ సెట్ చేసిన తర్వాత నెంబర్ 3 వచ్చి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలా. ఇన్సూరెన్స్ అది టర్మ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్గా మన ఫ్యామిలీ మొత్తానికి మనం తీసుకోవడం కావచ్చు, మనకు ఉండేటువంటి యొక్క ఎర్నింగ్ కెపాసిటీని బట్టించి మన ఇన్కమ్ సోర్సెస్ని బట్టించి గవర్నమెంట్లో కూడా నెంబర్ ఆఫ్ సేవింగ్స్ అయితే ఉన్నాయి, ఇన్సూరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటా అది టర్మ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ డెత్స్ ఇట్లాంటి వాటికి కవర్ అవుతుంది గవర్నమెంట్ దాన్ని. ఇంకా పర్సనల్గా కానీ జనరల్గా మనకి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి పిఎల్ఐస్ కావచ్చు, ఇట్లాంటి ఇన్సూరెన్సెస్ మనకి ట్రెడిషనల్గా వచ్చేటువంటి ఇన్సూరెన్సెస్, యూలిప్ ఇన్సూరెన్సెస్ ఏదో ఒకటి మన ఫ్యామిలీకి మనం ఉన్నా లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదు అంటే ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మనము ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మన రెజల్యూషన్లో భాగంగా ఈవేళ నేను చెప్పినటువంటి 3 టాపిక్స్, ఒకటి అప్పు ఉంటే అప్పు క్లియర్ చేసుకోవడము, 2 ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడము, నెంబర్ 3 వచ్చి ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఈ 3 ఫస్ట్ ఫిల్ చేసేసుకున్నాక మన సేవింగ్స్, మన పెట్టుబడులు అనేటివి మనం పెట్టుకుంటా ఉండాలా. మనం ఎప్పుడైతే రెజల్యూషన్ కాకుండా ఎప్పుడైతే ఈ 3 మనము స్ట్రిక్ట్గా సేవ్ చేసి పెట్టుకుంటామో ఇంకా మనకు వచ్చేటువంటి సేవింగ్స్ అంటే ఎంత జీతం రానివ్వండి, 10,000 రానివ్వండి, 20,000 రానివ్వండి, 30,000 రానివ్వండి, అట్లీస్ట్ ఒక 25-30% సేవింగ్స్ కింద కట్ చేసి పెట్టుకుందాం. సో ఈ సేవింగ్స్ను కూడా ఒకే రకమైన సేవింగ్స్ పెట్టడం కాకుండా 4 రకాలుగా స్ప్లిట్ చేసుకోండి. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్ క్లారిఫికేషనే కాకుండా నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ కూడా అదేనమాట. మనం ఎప్పుడైతే 4 రకాలుగా మన సేవింగ్స్ని స్ప్లిట్ చేసుకుంటామో అందులో వచ్చి ఫుల్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ఒకటి, 2 వచ్చి మీడియం సెక్యూరిటీ అంటే కొంచెం మీడియం రిస్క్ ఉండేటువంటి సేవింగ్స్ ఒకటి, నెంబర్ 3 వచ్చి బాగా పెరిగేటువంటి సేవింగ్ ఒకటి, నెంబర్ 4 వచ్చి అంటే స్టాండర్డ్ ఉండాలా, దట్టు గ్రోత్ బాగుండాలి, ఈక్విటీ సేవింగ్ లెక్క ఇంకొకటి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 మిగిలింది అనుకోండి, 400-500 పెట్టుబడి పెట్టాము అంటే ఖచ్చితంగా మనం సేవ్ చేసేటువంటి అమౌంట్లో ఒక్క దాంట్లో డౌన్ అయినా ఇంకో దాంట్లో గ్రో అయ్యి మనము మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ తట్టుకొని మన యొక్క రిటర్న్స్ అనేటివి మనకి ఇస్తుంది. కాబట్టి మనం ఎలాంటి సేవింగ్స్ పెట్టుకున్నా కూడా, ఎంత సేవింగ్స్ పెట్టినా కూడా అన్ని గుడ్లను తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టాము, ఒక రాయి పడిందంటే పగిలిపోయి మొత్తం లాస్ అవ్వకుండా 4 రకాలుగా పెట్టుకున్నాం. ఒక దాంట్లో అప్ అయింది, ఒక దాంట్లో డౌన్ అయింది, ఒకటి వచ్చి సెక్యూరిటీ ఉంటుంది అంటే మనం మినిమం భద్రతతో మనమైతే సేవింగ్స్ పెట్టుకోగలుగుతాం. సో ఈ ఇయర్ రెజల్యూషన్ జనవరి 1లో మనం తీసుకోవాల్సిన రెజల్యూషన్ ఏంటంటే, ఒకటి అప్పులు క్లియర్ చేసుకోవడం, 2 ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం, మిగిలినటువంటి అమౌంట్లోంచి సేవింగ్స్ 4 రకాలుగా చేసుకోవడం అనమాట. సో మన ఫస్ట్ వీడియో న్యూ ఇయర్లో నేను ఇచ్చినటువంటి సజెషన్స్, సలహాలు ఇవేనండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను, సో అందుకోసమని ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి. సో మనం ఇలాగే సేవింగ్స్ అని, ప్లాన్స్ అని, గోల్డ్ సేవింగ్స్ అని, మనీ సేవింగ్స్ అని
చాలా చాలా అంటే ఆల్రెడీ చెప్పుకోవడం కాకుండా ఇంకా చాలా బాగా జర్నీని అయితే రన్ చేసుకుందాము అన్నట్టు. మన కొత్త ఛానల్ పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు కానీ ఒక లుక్ వేయండి. అందులో కూడా సేవింగ్స్ రిలేటెడ్, మన ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. చూసేసి నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే.